ఇక బులెటిన్ లో డీటెయిల్ చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి పట్టణ బాట పడుతున్నారు. 7వ తేదీ వరకు 7 రోజుల పాటు కేవలం పట్టణ ప్రాంతాల్లో పర్యటన కొనసాగనుంది. ఇక ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తొలి రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరిగే ఈ పర్యటనలో పొదుపు సంఘాల మహిళలతో సమావేశమవుతారు. ఇక 2వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం మున్సిపాలిటీలో పర్యటిస్తున్నారు. అక్కడ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ భూమి పూజలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు పొదుపు మహిళలతో సమావేశమవుతారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి పట్టణ బాట పడుతున్నారు. 7వ తేదీ వరకు 7 రోజుల పాటు కేవలం పట్టణ ప్రాంతాల్లో పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తొలి రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరిగే ఈ పర్యటనలో పొదుపు సంఘాల మహిళలతో సమావేశమవుతారు. 2వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం మున్సిపాలిటీలో పర్యటిస్తున్నారు. అక్కడ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ భూమి పూజలో పాల్గొనున్నారు. అనంతరం విద్యార్థులు పొదుపు మహిళలతో సమావేశమవుతారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 7 రోజుల పాటు పట్టణ బాట పడుతున్నారు. రోజుకో జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుంది. పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన, పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు బట్టి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయాలని చెప్పుకోవచ్చు. ఏదైతే డిసెంబర్ 1 నుంచి పట్టణ బాట 7వ తేదీ వరకు 7 రోజుల పాటు కేవలం పట్టణ ప్రాంతాల్లో కొనసాగే ఈ పర్యటన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మెయిన్ గా చూసుకున్నట్లయితే మొదట తొలి రోజు ఉమ్మడి మహబూబ్ జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పర్యటిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పొదుపు సంఘాల మహిళలతో సమావేశం అవుతారు. 2వ తేదీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం మున్సిపాలిటీ పర్యటిస్తారు. అక్కడ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ భూమి పూజలో పాల్గొంటారు. 3వ తేదీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో పర్యటిస్తారు. అక్కడ 44 కోట్లతో ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణంతో పాటు 491 కోట్లతో పలు అభివృద్ధి పనులు భూమి పూజ చేస్తారు. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఈ షెడ్యూల్ దాదాపు వారం రోజులు అవుతుంది. మెయిన్ గా ఏదైతే శంకుస్థాపనలు ఉంటాయో వాటికి సంబంధించి మొత్తం కూడా చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కొంత ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో వాటికి కూడా ఏదైతే గ్రామాల్లోకి వెళ్లకుండా కొంత జాగ్రత్త పడుతూ కొంత గ్రామ ప్రజలకు కూడా కొంత ఆకట్టుకునే విధంగా ఉండొచ్చు ఈ పర్యటన మొత్తం కూడా. కోడ్ పరిధిలోకి రాకుండా యాత్ర షెడ్యూల్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్రాల పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పర్యటన ఉందో కొంత ఆసక్తికరంగానే ఉందని చెప్పుకోవచ్చు. మానస. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.